డియర్ స్టూడెంట్స్, మరి ఈ వీడియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఎక్కువగా మనకి టచ్ చేస్తున్న క్వశ్చన్ ఇది. అలైన్ సిస్టమ్ నుంచి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఓవరాల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత డిస్టెన్స్ ఇచ్చాడంటే అండి 60 mm ఇచ్చాడు. సో ఓవరాల్ హైట్ వచ్చేటప్పటికి లెంత్ ఏమో 60 mm, హైట్ వచ్చేటప్పటికి 10 + 20 + 20 ఓవరాల్గా 50 mm హైట్ ఇచ్చాడండి. తర్వాత నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ పాయింట్ ఏమో 10 mm అన్నాడు. సో ఇక్కడ నుంచి 10 mm అన్నాడు. తర్వాత రేడియస్ 30 mm అన్నాడు. 50 mm హైట్ సరిపోయిందండి. ఇటువైపు 50 ఉంది. 10 + 10 20, 20 + 30 50 mm. సో ఇటువైపు కూడా సరిపోయిందండి. నెక్స్ట్ వన్ ఇక్కడ 60 ఇచ్చాడు కదా, ఆపోజిట్ కూడా మనం చెక్ చేసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm అంట. నెక్స్ట్ నుంచి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు రేడియస్ 30 అంట. 30 + 30 అంటే 60 mm. మనకి లెంత్ సరిపోయింది, హైట్ సరిపోయింది. సో యాజ్ యూజువల్గా మనము డ్రా చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ సర్కిల్ యొక్క పొజిషన్ ఇచ్చాడండి. సర్కిల్ యొక్క పొజిషన్ ఎక్కడి నుంచి ఇచ్చాడు? ఓవరాల్గా 30 mmలో 15 mm సెంట్రల్ లైన్ ఇచ్చి ఇక్కడ నుంచి 20 mmతో ఒక సెంట్రల్ లైన్ ఇచ్చాడండి. సో ఈ రెండు సెంట్రల్ లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో అక్కడ మనకి సర్కిల్ డయా 10 తోటి ఒక సర్కిల్ డ్రా చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 mm ఇచ్చాడు. సేమ్ మీరు ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 20 mm అయితే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు కూడా 20 mm అండి. 20 mm మనకి మెన్షన్ చేయలేదు, కానీ మనము కూడా బాగా గమనిస్తే ఇక్కడ నుంచి 20 mm ఉంది. సేమ్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 mm. ఇది మనకి ఇక్కడ స్క్వేర్ హోల్ అండి. స్క్వేర్ హోల్ మనకి మెన్షన్ చేయలేదు, కాకపోతే ఇక్కడ స్క్వేర్ హోల్ మనం మెన్షన్ చేసుకోవాలి 10 అన్నమాట. సో అంటే ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ వరకు 5 mm, ఈ సెంటర్ లైన్ నుంచి ఇక్కడ వరకు 5 mm. సో ఓవరాల్గా 10 mm తోటి మనము లైన్ డ్రా చేసుకుంటామండి. సో ఇది మరొకసారి మనం ఎలా డ్రా చేయాలో ఒకసారి చూద్దాము. సో లెంత్ వచ్చేటప్పటికి 60 mm, హైట్ వచ్చేటప్పటికి 50 mmతో నేను ఒక హార్జెంటల్ లైన్, వెర్టికల్ లైన్స్ డ్రా చేస్తానండి. సో లెంత్ వచ్చేటప్పటికి మనకి ఎంత అంటే అండి 60 mm ఇచ్చాడు. 60 mm ఇచ్చాడు కాబట్టి 60 mmతో ఒక లైన్ డ్రా చేశాను. హైట్ వచ్చేటప్పటికి ఎంత ఇచ్చాడంటే అండి 50 mm ఇచ్చాడండి. సో 50 mm కాబట్టి 50 mmతో ఒక హైట్ కూడా డ్రా చేశాను. 60 mmతో లెంత్, 50 mmతో హైట్ డ్రా చేశానండి. తర్వాత చూసుకుంటే మనకి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm ఇచ్చాడండి. సో 30 mm చూసుకుంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత ఇచ్చాడంటే అండి 30 mm ఇచ్చాడు. 30 mm డ్రా చేశాను. మరి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 10 mm అన్నాడు. మరి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆల్రెడీ 10 mm. అంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంత అంటే అండి 10 + 10 20 mm. ఓకే అండి, 20 mm మార్క్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు ఏం చేయాలంటే అండి మనకి ఇక్కడ ఆర్క్ డ్రా చేయాలి. ఆర్క్ ఎంత అండి? రేడియస్ 30. మీకు చెప్పాను ఆల్రెడీ రేడియస్ 30 ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలి, 20 ఉన్నప్పుడు ఎలా డ్రా చేయాలంటే 30 ఉన్నప్పుడు ఒక వెర్టికల్ లైన్ 30 mm, ఒక హారిజంటల్ లైన్ 30 mm డ్రా చేసుకుంటాం లైట్గా పైకి రండి. ఈ పాయింట్ నుంచి వెర్టికల్గా 30 mm, ఓకే, అండ్ హారిజంటల్గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 30 mm డ్రా చేసుకుంటాం. ఈ విధంగా లైట్గా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కాంపాస్ తీసుకుందామండి. కాంపాస్ తోటి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు ఎంతండి ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నాం ఎంతండి 30 mm కదా, 30 mm. ఇది ఎంతండి మనకి 30 mm కదా. ఈ రెండు మనము మీట్ అయ్యేలాగా ఒక ఆర్క్ డ్రా చేసుకుందాం. ఓకే అండి, ఈ విధంగా మనకి ఏమైందంటే అండి 30 mm తోటి ఒక ఆర్క్ డ్రా చేసుకోవడం జరిగింది. సో తర్వాత దీన్ని మనం అలౌన్ చేసుకుందామండి, అంటే డైమెన్షన్ చూపించేటప్పుడు మనకి కన్వీనియంట్గా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఒక లైన్ ఇచ్చాడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత అండి 20 mm మార్క్ చేసుకుందాం. సో ముందు మనము ఇటువైపు 10 mm మార్క్ చేసుకుందాము, అండ్ నెక్స్ట్ వన్ ఇటువైపు కూడా 10 mm మార్క్ చేసుకుందాము. 10 mm మనము జాయిన్ చేసుకుంటే ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత అండి 20 mm మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఒక డార్క్ లైన్ డ్రా చేయండి. మళ్ళీ ఈ పాయింట్ నుంచి 20 mm మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సెంటర్ లైన్ ఇచ్చాడు కాబట్టి డాటర్ లైన్తో చూపించాము.
డాటర్ లైన్కి ఇటువైపు ఎంత అంటే అండి 5 mm, ఇటువైపు 5 mm. ఓకే, ఈ విధంగా చూపించాము. నెక్స్ట్ ఏం చేస్తామంటే అండి సర్కిల్ డ్రా చేయాలి. సర్కిల్ యొక్క డయామీటర్ పొజిషన్ వచ్చేటప్పటికి సో ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 15 mm మార్క్ చేసుకున్నాను. లైట్గా ఒక లైన్ డ్రా చేసుకున్నాను. మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఎంత ఇచ్చాడంటే 20 mm ఇచ్చాడు. 20 mm మార్క్ చేసుకున్నాను. ఒక హారిజాంటల్ లైన్ కూడా డ్రా చేసుకున్నాను. మనం ఆల్రెడీ సెంటర్ లైన్ కాబట్టి అండి ఇక్కడ మనం రఫ్ చేసుకోవచ్చు. ఈ విధంగా సెంటర్ మాత్రమే కంటిన్యూస్ లైన్, లాంగ్ లెంత్ వచ్చి రిమైనింగ్ అంతా షార్ట్ లెంత్ రావాలి. డయా 10 ఇచ్చాడు కాబట్టి అండి, డయామీటర్ వచ్చేటప్పటికి 10 ఇచ్చాడు కాబట్టి 10 డయా మనం ప్రో సర్కిల్లో చూసుకుంటే సో 10 డయా ఏదైతే కనబడుతుందో 10 డయా ఇదిగోండి 10 డయా. ఇక్కడ ఏమైతే లైన్స్ ఉన్నాయో చూసారా, ఈ 4 లైన్స్, ఈ 4 లైన్స్ దీంతో కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుని మనం ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుంటాం. ఓకేనండి, ఈ విధంగా డ్రా చేసుకుంటే మనకి కంప్లీట్ అయిపోయింది, డయాగ్రామ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి డైమెన్షనింగ్ ఇద్దామండి. డైమెన్షనింగ్ వచ్చేటప్పటికి ఏ సిస్టమ్ ఫాలో అవ్వమన్నాడు, అలైన్డ్ ఫాలో అవ్వమన్నాడు. అలైన్డ్ ఫాలో అవ్వమన్నాడు కాబట్టి అలైన్లో చైన్ ఇచ్చుకుంటున్నానండి. అలైన్లో చైన్ ఇస్తున్నాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే అండి ఇటువైపు మెన్షన్ చేసుకుంటాను. మనకి తెలుసండి ఎంతండి, ఇక్కడ నుంచి వరకు 8 mm గ్యాప్ పెట్టుకొని ఇక్కడ యారో హెడ్ డ్రా చేసుకుంటాము. డ్రా చేసుకున్న తర్వాత అలైన్డ్ కాబట్టి అబౌవ్ ది డైమెన్షన్ లైన్ 10 mm, నెక్స్ట్ వన్ 10 mm ఇచ్చుకున్నాము. ఆ తర్వాత రేడియస్ చూపించాలి. సో రేడియస్ ఈ విధంగా చూపించి ఓకే అండి బయటికి ఇంకా ఈ విధంగా మనము కొంచెం రేడియస్ చూపించుకోవచ్చు. R30 రేడియస్ 30 అని చూపిస్తాము. ఇంకెన్ని రేడియస్ 30 అని చూపిస్తాము. నెక్స్ట్ వన్ బాటమ్ చూపించుకుంటున్నాను. బాటమ్ వచ్చేటప్పటికి మనకు ఆల్రెడీ తెలుసు, ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ వరకు 20 mm. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత అండి 20 mm, మిడిల్లో 20 mm. ఓకే అండి, ఈ విధంగా మనము 20 mm 20 mm ఇలా మెన్షన్ చేసుకుంటామండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అన్నీ ప్యారల్గా రావాలి లైన్స్ చూసుకోండి. 20 mm మెన్షన్ చేసాము. నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ హైట్ కూడా ఇద్దామండి. ఇక్కడ మనకి పొజిషనింగ్, మన సెంటర్ యొక్క పొజిషనింగ్ తెలియాలి కదండి. సో ఈ పొజిషనింగ్ తెలియాలి కాబట్టి ఈ పొజిషనింగ్ ఎంత అంటే ఇది 15 mm అండ్ నెక్స్ట్ వన్ 15 mm. దీని డయామీటర్ ఇవ్వాలండి. ఇంకే సర్కిల్ యొక్క డయామీటర్ మనం ఈ విధంగా బయట తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చుకుంటాము. డయా 10 ఓకే అండి, డయా 10 అని ఇచ్చుకుంటాము. అండ్ తర్వాత నెక్స్ట్ వన్ స్క్వేర్ హోల్ కూడా చూపించాలి కాబట్టి మనము ఈ స్క్వేర్ హోల్ వచ్చేటప్పటికి ఇదిగోండి ఈ పాయింట్ ఉంది కదండి, ఈ పాయింట్ దగ్గర స్కేల్ పెట్టుకుని ఈ విధంగా ఇన్క్లైన్ లైన్ బయట తీసుకొచ్చి స్క్వేర్ అని రాసేసుకోవచ్చు, లేకపోతే స్క్వేర్ సింబల్ వేసి 10 × 10 విడ్త్ 10 అండ్ హైట్ వచ్చేటప్పటికి 10. సో ఈ విధంగా మనము మెన్షన్ చేసుకుంటాము అలైన్డ్ చైన్ టైప్. ఓకేనండి, సో ఇది మనకి ఈ క్వశ్చన్లో మనం ఈ విధంగా డైమెన్షనింగ్ ఇచ్చుకుంటాము. ఇక్కడ 20 mm కూడా ఇచ్చుకోవచ్చు. సో 20 mm ఇంకా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఈ విధంగా లీవ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.